నిన్న బంగ్లాదేశ్లో దీపు చంద్రు అనే ఒక హిందువు మీద జరిగిన హత్యాకాండని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగానే కాకుండా ఒక హిందువుగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఒక మానవ హక్కుల ఉల్లంఘన, ఇది ఒక హింస, ఇది హిందువు మీద జరుగుతున్న ప్రత్యక్షమైన దాడి. దీన్ని చూస్తూ భరించలేకపోతున్నాం. హైందవ ధర్మం మనకు నేర్పింది అహింస, శాంతి, దయ, మానవత్వం. ఆ విలువల మీద నడుస్తున్న హిందువుల మీద అన్యాయంగా, అక్రమంగా రోడ్డు మీద ఒక పశువుని ఈడ్చుకెళ్ళినట్టు బట్టలిప్పి తాలు కట్టి ఈడ్చుకెళ్ళి చెట్టుకు ఉరితీసి వేల మంది సమక్షంలో దహనం చేయడం అనేది, కాల్చిపారేయడం అనేది అమానుషమైన విషయం. ఇది మానవత్వానికి గొడ్డల పెట్టు. ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు, తీవ్రంగా ఖండిస్తుంది. హిందువుల మనోభావాల మీద దెబ్బతీయడమే కాదు, హిందువు అనే ప్రతి వ్యక్తి కూడా ఈ సన్నివేశాన్ని చూసి, జరిగినటువంటి ఈ అక్రమమైన హింసను చూసి దారుణమైనటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీనంతటికీ ఒకటే కారణం, హిందువుల మీద కక్షగట్టినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా ఈ జరిగిన విషయం మీద పూర్తిగా బాధ్యత వహించి దీని మీద జరిగినటువంటి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పవలసిన అవసరం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని చూస్తూ ఊరుకోరు. దీన్ని అంతర్జాతీయ వేదికలపై చూపించి మానవ హక్కుల ఉల్లంఘనని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు తీసుకున్న వారిపై తక్షణమే, ఇటువంటి తప్పులు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకొని వారిని చట్టపరమైన చర్యలు తీసుకొని హిందువుల మీద జరిగినటువంటి ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట అడుగుతున్నాను. సెక్యులరిజం కోసం మాట్లాడుతున్నారే కొంతమంది మహానుభావులు, కాంగ్రెస్ వాదులు. న్యాయం కోసం సమానత్వం అంటారే మన కమ్యూనిస్ట్ నాయకులు. వీరందరూ ఈరోజు ఏమైపోయారు? ఒక హిందువుని నడి రోడ్డు మీద బట్టలిప్పి ఈడ్చుకెళ్ళి సజీవ దహనం చేస్తే మీ సెక్యులరిజం ఏం మాట్లాడుతుంది ఈరోజు? నీ సమానత్వం ఏం మాట్లాడుతుంది ఈరోజు? స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల 60 సంవత్సరాలు సెక్యులరిజం పేరుతో దేశాన్ని సర్వనాశనం చేసేసిన కాంగ్రెస్ దీనికి ఏమని సమాధానం చెప్తుంది? రండి, రాహుల్ గాంధీ గారు, కమ్యూనిస్ట్ లీడర్లు, సెక్యులరిజం నాయకులు అందరూ బయటకు వచ్చి ఈ విషయం మీద మాట్లాడండి దమ్ముంటే. దీనంతటికీ ఒకటే కారణం, మనం అందరినీ సమానంగా తీసుకెళ్లడం, అందరం ఒకటే అనుకుని ముందుకెళ్తుండడం. అది మన బలహీనత కాదు. మన బలహీనత ఏంటంటే హిందువులందరూ ఒకటి కాకపోవడం. మనందరమే కలిసి ఉండాలి, హిందువులంతా ఏకమవ్వాలి. ఇటువంటి దారుణాలు జరుగుతున్నప్పుడైనా చూస్తూ మనం ఊరుకోకూడదు. మనకెందుకు లేని ఊరుకుంటుంటే ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడ పెడితే అక్కడ జరుగుతూ ఉంటాయి.